అందరికీ శుభాభివందనములు. యేసుక్రీస్తు నామమున మన మధ్యలో మాధురి సిస్టర్ స్టార్టింగ్ ప్రే చేస్తారు. తర్వాత క్యాచనక్క పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనం ముందుగా ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవంగల దేవ జీవాధిపతి అనే సుప్రభ మీకు వేలాది కోట్ల స్థితులు స్తోత్రాలు ప్రభా. యోగ్యతల మమ్మల్ని సజీవ లెక్కలో ప్రభా ఉంచి నిన్ను స్థుతించి ఆరాధించి కృపణించినందుకే మీకు వందనాలు యేసు ప్రభా. ఇదిగో తండ్రి ఎక్కడ 2-3 మీ నామాన్ని కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటా అన్న దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి మేము చిన్న మందికి ఇక్కడ కూడి ఉన్నాం ప్రభా. మా మధ్యలో సంచరిస్తున్నందుకు మీకు వందనాలు యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను ప్రభా మాట్లాడిన ప్రభా, అలాగే రాని బిడ్డలను కానీ ప్రభా త్వరపెట్టి నడిపించిన ప్రభా. రావాలి ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా. ఇదిగో తండ్రి పాట దాన్ని నామను మహిమపరచుకున్న ప్రభా. వాక్యం ద్వారా మాకు కావాల్సిన వర్తమానాన్ని అందించిన ప్రభా. వాక్యం వినిపోయేవారు కాకుండా ప్రభా వాక్యం విని వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహించండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా ఈ రాకూడ బహు సమీపంగా ఉంది ప్రభా. ఇదిగో తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ మమ్మల్ని మేము పరీక్షించుకుంటా ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, అలాగే తండ్రి బాగు చేసుకుంటా ప్రభా. ఇతరులను కానీ ప్రభా రక్షణ నడిపించాలి ప్రభా. అటువంటి కృపను దయచేయండి ప్రభా. పంట విస్తారంగా ఉంది, కోతవారు కొద్దిగా ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని పని చేయాలి ప్రభా. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా మీ సన్నిధిలో ఉచ్చేతులతో వండుకున్న ప్రభా ఆత్మను తీసుకొని రావాలి ప్రభా. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి ఈ ఆరాధన అంతట్లో మీరే తోడండి ప్రభా. ఇదిగో తండ్రి ఆది నుండి అంతవరకు మీరే తోడండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా ఆటంక పరిస్థితుల సైతం శక్తులు అంధకాశ పాత్రలు పందిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరే సహాయం దయచేయండి. మంచి నెట్వర్క్ దయచేయండి ప్రభా. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరే సహాయం దయచేయమని ఇదిగో తండ్రి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రభా. సమస్త మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ ప్రభా ఆది అంతం వరకు మీరే తోడండి మన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. క్యాచనక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీద పాట పాడుతున్నాను సిస్టర్. నా వాయిస్ వినిపిస్తుందా సిస్టర్? అక్క ఓకే, క్లియర్గా ఉంది. ఓకే ఓకే సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. మనం పాట పాడుకుందాము. ఆరాధనా 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 ఆరాధనా. తల్లిని నేనేనని నాతో అన్నావు, తండ్రిని నేనేనని నాతో చెప్పావు. తల్లిని నేనేనని నాతో అన్నావు, తండ్రిని నేనేనని నాతో చెప్పావు. ఆరాధనా 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 ఆరాధనా. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తూ ఉన్నావు, బంధువులు వద్దన్నాను కావాలన్నావు. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తూ ఉన్నావు, బంధువులు వద్దన్నాను కావాలన్నావు. ఆరాధనా 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 ఆరాధనా. పనికి రాని నన్ను నీవు చేరదీసావు, పనికి వచ్చే పాత్రగా నన్ను మార్చి వేశావు. పనికి రాని నన్ను నీవు చేరదీసావు, పనికి వచ్చే పాత్రగా నన్ను మార్చి వేశావు. ఆరాధనా 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 ఆరాధనా. యెహోవా యెహోవా నీవై ఉన్నావు, నా అవసరమంతయు తీరుస్తున్నావు. యెహోవా యెహోవా నీవై ఉన్నావు, నా అవసరమంతయు తీరుస్తున్నావు. ఆరాధనా 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 ఆరాధనా
ఆరాధనా ఆరాధనా. యెహోవా రూపగా నీవై ఉన్నావు, నన్ను స్వస్థపరచు దేవుడవు నీవే యేసయ్యా. యెహోవా రూపగా నీవై ఉన్నావు, నన్ను స్వస్థపరచు దేవుడవు నీవే యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. యెహోవా నిస్సివే నీవై ఉన్నావు, నాకు విజయమిచ్చు దేవుడవు నీవే యేసయ్యా. యెహోవా నిస్సివే నీవై ఉన్నావు, నాకు విజయమిచ్చు దేవుడవు నీవే యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ఒక నిమిషం అక్క, సుజాతక్క మీరు పాట పాడండి అక్క. ఒక నిమిషంలో కొంచెం పాట పాడండి అక్క ఇప్పుడే. ఒక నిమిషం సిస్టర్, నిమిషం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. పరిశుద్ధ దేవుణ్ణి స్తుతిస్తూ ఒక పాట పాడుకుందాము. పావనుడా నా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. పావనుడా నా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. అత్యున్నతమైన దేవా, సింహాసనాసీనుడవు, అత్యున్నతమైన దేవా, సింహాసనాసీనుడవు. ఎంతో గొప్పది నీ మహిమా, వర్ణింపజాలను నేను. ఎంతో గొప్పది నీ మహిమా, వర్ణింపజాలను నేను. పావనుడా నా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. పాపపు కోష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి. పాపపు కోష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి. నా పాపపు డాగులు కడిగి పరిశుద్ధుని చేసిన ప్రభువా, నా పాపపు డాగులు కడిగి పరిశుద్ధుని చేసిన ప్రభువా. పావనుడా నా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించితిని, అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించితిని. అపరాధి నోటిని తెరచి స్తుతి గీతమును సగిన ప్రభువా, అపరాధి నోటిని తెరచి స్తుతి గీతము పొనచిన ప్రభువా. పావనుడా నా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు.
నీ క్రయధనమధికము ఎంతో, నా కర్త నిన్ను ప్రణుతింతు. నీ క్రయధనమధికము ఎంతో, నా కర్త నిన్ను ప్రణుతింతు. నాకందరి కంటే ఘనుడా ఓ కల్వరి నాదా యేసు, నాకందరి కంటే ఘనుడా ఓ కల్వరి నాదా యేసు. పావనుడా నా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. మహిమా పరతును ప్రభు యేసు, మహదానందముతో నిరతం. మహిమా పరతును ప్రభు యేసు, మహదానందముతో నిరతం. మహోన్నతుడా ప్రభు నిన్ను మహిమలో ఆరాధించెదను. మహోన్నతుడా ప్రభు నిన్ను మహిమలో ఆరాధించెదను. పావనుడా నా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. మన మధ్యలో నతనీయులన్న వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ నతనీయులన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు ప్రభావ. గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరిచి నైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభువా నేను స్తుతించి గణపరచుటకు సహాయాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా మరి వాక్యం ధర మాతో మాట్లాడమని, పాటల ధర మేము పొందిన దేవ ప్రార్థనకు జవాబు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనము వాక్య ధనంలోనికి వెళదాం. అయితే దేవుడు మరి ఆయన పరిచర్య ఈ భూమి మీదకి మొదలు పెట్టినప్పుడు అనేకులను ఆయన మరి స్వయంగా మాట్లాడి యేసు ప్రభు వారు ఆయన యొక్క రాకడ విషయంలో చాలా మంది మరి మర్చిపోయారేమో కానీ కొంతమంది మాత్రం సిద్ధపడి ఉన్నారు. మరి వారి ద్వారా ఈ లోకానికి యేసు ప్రభు వారు మరి వచ్చి మన అందరి పాపాల నిమిత్తము ఆయన కల్వరి శిలువలో ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించిన యేసుక్రీస్తు ప్రభు వారికి మరి వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది సిద్ధపాటు కలిగి లేకుండుట అప్పుడు మనము ఆ యొక్క నిరీక్షణ లేని విధానంలో చాలా మంది ఉన్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయినా కూడా నిరీక్షణ కలిగి జీవించే వారి కుటుంబంలో మరి యేసు ప్రభు వారు జన్మించినట్లు మనం చూస్తాం. అయితే ఇక్కడ ఆయన పరిచర్యలో కొన్ని విషయాలను మనము గ్రహించుకుందాం. ఇక్కడ మొదటగా చెప్పబడింది ఏంటంటే మనుషుడు తన సొంత తలంపులతో చేసే ప్రతి లాభకరమైన ఆశలకు ఏ విధంగా ఇతరులను మరి నష్టపరుస్తూ ఉంటారో అది గ్రహించి యేసు ప్రభు వారు ఒక త్రోవన వెలుస్తూ ఉన్నారు. అప్పుడు మరి ఒక వ్యక్తి మరి ఆయనను మరి ఈయన ఏ విధంగా ఉంటాడు అని ఆయనను చూడాలని చాలా వరకు ఆశ కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి మరి అతడు ఆ చోటికి వస్తున్నాడని ఎరిగి అతను ఒక చెట్టు ఎక్కినట్లు మనం గ్రహిస్తూ ఉంటాం. కానీ మనిషికి ఇక్కడ పాప క్షమాపణ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఎందుకంటే లూకాసు వార్త 19:5 ఒక మాట యేసు ప్రభు వారు మరి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నాడంటే లూకాసు వార్త 19:5 యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, ఇప్పుడు ఈయన అందలం మీద ఉన్నాడు, డబ్బు అనే వ్యామోహంలో ఉన్నాడు. ఆయన మరి పేదలను ముంచి ఆయన ధనమన వ్యామోహములు, ఆయన డబ్బు ధనము మరి ఆస్తి ఐశ్వర్యములు మరి ఇవి కలిగి ఆయన ఒక స్థానంలో నేను ఉన్నానని, నేను ఎవరికి అందని స్థితిలో ఉన్నానని గ్రహించుకునే విధానంలో
మరి జక్కే అనే వ్యక్తి ఉన్నాడు. కానీ ఇక్కడ ఆయన పాపములు పోవాలంటే యేసుప్రభు వారు మరి ఆయనను పిలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి అతడు ఆ యొక్క ఎత్తులో ఉన్నప్పుడు చూశాడంట, చెట్టు మీద చూసి కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము అంటు, నీ అందలం మీదకి వెళ్ళి దిగేసేయి అంటు, నీ యొక్క ధన వ్యామోహం మీదకి వెళ్ళి దిగు అని ఇక్కడ పిలుస్తున్నట్టు మనం గ్రహిస్తూ ఉంటాం. ఎందుకంటే దిగుము అంటుండే ఆయన. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పిండట. నేను నీ ఇంట్లో ఉంటాను, నీ హృదయంలోనికి నేను వస్తున్నాను అని ఆయన మరి యేసు ప్రభు వారు సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. 6వ వచనంలో అతడు త్వరగా దిగి, అతడంట త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను అని రాయబడ్డది. ఎందుకంటే ఆయనను చేర్చుకున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే త్వరగా దిగి ఆ సంతోషముతో ఆయనను చేర్చుకునేను అన్నది. అయితే ఇక్కడ ఏముందంటే ఆయనను మనము చేర్చుకునే వారిగా ఉండాలని. ప్రతి ఒక్క పాపికి ఆయన లేనిది రక్షణ లేదు కాబట్టి మరి ఆయన ఆ యొక్క ఎత్తు మీద నుంచి దిగి ఆయనకు సమీపంగా వచ్చినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు అందరూ అది చూచి అంటున్నారు, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుల యొక్క వాస చేయ వెళ్ళానని చాలా సనుగుకున్నారంట. ఎందుకంటే ఇక్కడ పాపాత్మలతో సోపతి చేయడం ఏంది అనే విధానంలో మరి ఇక్కడ యేసుప్రభు వారిని చులకనగా చేసి పాపి అయిన అని ఎంబడిపోతున్నాడు అంటే ఈయన కూడా ఏంది ఇది అనే విధానంలో మరి వాళ్ళు సనుగుతూ ఉన్నారు. అప్పుడు అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకున్నారంట, గొనుగుకున్నారంట. అయినా కూడా యేసుప్రభు వారు మరి నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ఎప్పుడైతే యేసుప్రభు వారు జక్కయ్యతో చెప్పాడో అప్పుడు ఆయనను చేర్చుకున్నాడంటే ఇంట్లో. మనము కూడా యేసుప్రభు వారిని మనము హృదయపూర్వకంగా ఆహ్వానించే వారిగా ఉండాలి. ఎందుకంటే మనం ఏ స్థితిలో పడి ఉన్నామో అది గ్రహించుకునే వారిగా ఉండాలని యేసుప్రభు వారు సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ 8వ వచనంలో జక్కయ్య నిలువబడి అంటున్నాడు. ఎందుకంటే ఆయన హృదయంలోనికి యేసుప్రభు వారు వచ్చారు, ఆయన చేర్చుకున్నాడు కాబట్టి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా అంటున్నాడు. ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను అంటున్నాడు. చూడండి, పాపి అయిన ఒక వ్యక్తి మరి ఆ జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను, నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకునే ఎడల అంటాడు. నేను ఎవరి యొద్దనైనా ఒకవేళ నేను అన్యాయముగా తీసుకునే ఎడల దేనినైనా తీసుకునే ఎడల అతనికి 4 అంతలు చెల్లింతునని ప్రభుతో చెప్పినట్ట. చూడండి, ఇది పాపక్షమాపణ. అప్పుడు మరి ఆ జక్కయ్య విషయంలో కలిగినట్లు మారు మనసు. అతడు సుంకపు గుత్తదారిగా ఉన్నాడు. కానీ మనము ఈ సుంకపు గుప్పుతదారిగా మనము ఏ విధంగా అయితే మనము ఈయనను గ్రహిస్తామో అప్పుడు ఆయన ఆహ్వానించగానే యేసుప్రభు వారు తన హృదయంలోకి చేర్చుకున్నాడు. అందుకనే 4 అంతలు నేను చెల్లిస్తాను ప్రభు అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు యేసుప్రభు వారు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఖాళీ ఆ మాట అన్నందుకే నేను 4 అంతలు చెల్లిస్తాను ప్రభు అన్నంత మాత్రాన అప్పుడు యేసుప్రభు వారు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన గురించి. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే అంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. అప్పుడు అతనికి రక్షణ లేకున్నా ఆయన హృదయంలోనికి క్రీస్తును ఆహ్వానించిండు కాబట్టి మరి ఆ నమ్మకంతో అందుకే అంటుడు మరి యేసుప్రభు వారు. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. రక్షణ కలిగిన మనకు కూడా మరి ఈ రక్షణ మనము ఎంతవరకు కొనసాగించుకుంటున్నాం, ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాము మనం గ్రహించుకోవాలా. అప్పుడు మరి జక్కయ్య గురించి గొప్ప సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ ఇచ్చి ఉన్నది. ఎందుకంటే ఆయన ఇంటిలోకి యేసుప్రభు వారిని ఆహ్వానించాడు కాబట్టి. అందుకని ఇక్కడ అంటాడు 10వ వచనంలో, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతను చెప్పాను. ఎందుకంటే పాపులను పిలవడానికి యేసుప్రభు వారు వచ్చారు, కానీ మరి మంచి వారికి డాక్టర్ అవసరం లేదని మరి ఆ విధంగా మనము గ్రహిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనము యేసును హృదయంలోకి ఆహ్వానించే వారిగా ఉండాల. అందుకనే అతను మరి గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు జక్కయ్య గారు. ఎందుకంటే ఇతడును అబ్రహాము కుమారుడే అంటున్నాడు. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మన ఇంటికి రక్షణ ఉందా? మన హృదయంలో యేసుప్రభు వారు, మన ఇల్లు అనే మన హృదయంలో యేసుప్రభు వారు ఉన్నారా అని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ చాలా మంది సనిగినట,
కానీ ఎంత విన్నా ఎన్ని వాక్యాలు వింటూనే ఉంటున్నాం, కానీ మరి దేవుని విషయంలో, మరి మనుషుల విషయంలో రాగానే మనుషుని ఒకరిని ఒకరు ప్రేమించే విధంగా మనుషులు దూరముగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ ఎవరి ఆ స్వార్థపు పూరితమైన మనుషులుగా భూమి మీద నడుస్తూ ఉన్నారు. 11వ వచనంలో వారు ఈ మాటలు వినుచుండగా తన యెరూషలేమునకు సమీపమున ఉండుట వలన దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పిండంట వారితోటి. సమీపంగా ఉందని అతడు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ సాక్ష్యము గొప్పదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతని చెప్తూ ఉన్నాడు. అందుకనే మరి నశించిన ఆ జక్కయ్యను, మరి ఆయన కుటుంబాన్ని మరి యేసుప్రభు వారు గొప్ప సాక్షిగా నిలబెట్టినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మనము ప్రేమించే వారిగా ఉంటాం. ఆయన ప్రేమ ఎంతో అమోఘమైంది. ఆయన కష్టించి చెమటతో వాళ్ళు సంపాదించిన యొక్క రూకలను ఇతడు సుంకపు గుర్తుదారి వసూలు చేస్తూ ఉంటాడు, ట్యాక్సీ కలెక్టర్ గా. కానీ మరి ఆ విధంగా తోటి వాళ్ళ మీద కనికరం లేని అతడు అయ్యా మరి నేను ఎవరి దగ్గర ఎంత తీసుకున్నా గానీ వాళ్ళకు నేను 4 ఇంతలు ఇస్తా అని ఒప్పుకుంటున్నాడు. అంటే ఎంత మారు మనసు మరి యేసుప్రభు అని చూడంగానే అతనికి కలిగినట్లు మనం గ్రహిస్తూ ఉంటాం. కానీ మనము దాన్ని పాటించే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మనము ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలా యేసుప్రభు కలిగిన మనసు అని అందుకని రాయబడ్డది. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకంటే మనము ఇతరులను క్షమించే వారిగా ఉండాలని మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మరి సెలవిస్తూ మరి పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన మాటలు మనకు బయలుపడుతూ ఉన్నాయి. అందుకని మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అని మరి ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే మనము ఎవరి అపరాధములు క్షమించే వారిగా ఉండాలి. మనము నీ సహోదరుని విషయములు, అందుకని అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని విధానం మనలో ఉంటే మరి దేవుడు మరి మనము ఎవరిని ప్రేమిస్తామో అలాగే దేవుడు కూడా మనలను ప్రేమిస్తాడంట. పరలోకమందున్న మీ తండ్రి మీ అపరాధములు క్షమిస్తాడంట. మనము ఇతరులను ప్రేమించకపోతే దేవుడు కూడా మనల్ని ప్రేమించడంట. అందుకనే ఇక్కడ రాయబడ్డది. అయితే 15వ వచనంలో మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల, మనుషుల అపరాధములను మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇది ఎందుకంటే మనము మనుషులు ఏది విత్తితే అదే కోస్తారని మరి ఇదంతే అన్నట్టు. ఎందుకంటే మనుషుల అపరాధములు మనం క్షమిస్తేనంట దేవుడు మన అపరాధములను క్షమిస్తాడంట. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అంటుంది. మనము మరి ఏ విధంగా దేవుని విషయంలో చాలా జాగ్రత్త గల వారమై ఉండాలని మరి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. కాకపోతే ఏంటంటే మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి అని చెప్తూ ఉంటాడు. అయితే తాము ఉపవాసం చేయనట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు అంటున్నాడు. మరి ఈ విధంగా ఉండొద్దు అంటుడు. ఉపవాసం చేయవలసింది చేసేటప్పుడు మనము ముఖమంతా వికారం పెట్టుకొని నేను చేస్తున్న చూడు ఉపవాసం అన్నట్లు ఉండొద్దు అంటున్నాడు. ఇంత క్లియర్ గా చెప్తున్నాడు. వేషధారుల వరే అంటే నటన జీవితం కలిగి ఉండొద్దు అని అంటుంది. ఇక్కడ ఉండకుడి, ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. అది నాకు అవసరం లేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు. చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అంటుంది. అయితే మనం ఉపవాసం చేసినప్పుడు సంతోషంగా, మనకు ఏ ఆధారం లేకున్నా దేవుడే ఆధారం అని మనము ఉపవాసము చేయనప్పుడు సంతోషంగా ఆయనను గణపరిచే వారిగా ఉండాల, మహిమపరిచే వారిగా ఉండాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని విషయమై ఏ విధమైన మరి ఏ విషయంలో కానీ మనం ఆయనను గణపరిచే వారిగా మహిమపరిచే వారిగా మాత్రమే ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము ఉపవాసము చేయనప్పుడల్లా మనము ముఖము వికారము ఉంచుకోనకుండా మనము జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మత్తయి సువార్తనే 18వ వచనంలో అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటుడు.
రహస్యమందు చూసు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడని అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే మనుషులను మనం లక్ష్య పెట్టేవారు, మనము ఇతరులను లక్ష్య పెట్టేవారుగా ఉంటాం. కానీ మన హృదయాలను పరీక్షించేవాడు దేవుడే కాబట్టి మనము జాగ్రత్త గల వరమై ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే 19వ వచనంలో భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అని ఇక్కడ మరి యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంట ధనము భూమి మీదనంట మనము మీ కొరకు ధనము కూర్చుకొనకుడి అని రాయబడ్డది. ఇక్కడ చిమ్మటయు తుప్పుయు తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిల్లేదరు, అంటే దొంగలు దోచుకపోతారు అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఇక్కడ క్లియర్ గా చెప్తుండే, దీన్ని ఎవరన్నా అంగీకరించే వారు ఉన్నారా? లేరు. అందుకనే అంటుండే ఆయన, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పుయు తినివేయును అంటుండు. దొంగలు కన్నము వేసి దొంగిల్లేదరు అని ఇక్కడ ప్రభు వారు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలా అనేది మరి ప్రభు వారు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అయితే కన్నము వేసి దొంగిల్లేదరు, అయితే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అంటుండు. పరలోకమందు మీ కొరకు, అది వేరే వాళ్ళ కొరకు కాదు అన్నట్టు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిల్లరు అంటున్నాను. అయితే ఇక్కడ 22వ వచనంలో ఏమంటుందంటే, నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అంటుంది. ఎందుకంటే మన హృదయంలో కాఠిన్యము, మత్సరము, విభేదములు, ఓర్చుకోలేని తనాలు, మరి మేమే గొప్ప అనే విధానాలు ఇలాంటివి పెట్టుకుంటే మాత్రము మనము కన్నుండి కూడా గుడ్డివారితో సమానముగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు వారు. ఎందుకంటే కన్నులుండి చూడవు, చెవులుండి వినవు అని విగ్రహాలతో పోలుస్తాడు. ఎందుకంటే వాటికి సంబంధించిన విధానాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అంటుండు. అవును, మరి మన కంటి ద్వారా ఎన్నో పాపాలు జరుగుతూ ఉంటాయి, మన తలంపుల ద్వారా ఎన్నో పాపాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన దేహాన్ని సంబోధించి మాట్లాడట్లేదు యేసు ప్రభు వారు. ఏమంటున్నాడు? నీ దేహమంతయు అంటున్నాడు. అందుకని ముందేమంటాడు, నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను తేటగా ఉండాలంట. నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా, అంటే మన శరీరానికి ఆధారమైనది, ఎక్కడ వెళ్ళాలని తీసుకెళ్లేది మన కన్నులే. కాబట్టి మనకు చూపు మరి తేటగా ఉంటేనే సమస్తము చూడగలం. అదే చీకటైతే మన దేహము గుడివారితో సమానము, కన్నుండి కూడా లేని వారం. అయితే మంచిని గ్రహించలేని వారు మరి కన్నుండి మరి చూడలేని గుడ్డివారితో సమానం. ఎందుకంటే యేసు ప్రభు వారు పిలిచిండు జక్కయ్య త్వరగా దిగా అంటే, నేడు నీ ఇంట్లో నేను బస చేయవలసి ఉన్నదన్నప్పుడు ఆయన చేర్చుకున్నాడు. ప్రభువా ఇదిగో నేను ఎవరి దగ్గర తీసుకున్న 4 గంటలు ఇస్తాను పాపక్షమాపణ నిమిత్తము ఆయన మారు మనసు పొందిన వెంటనే అబ్రహాము, ఇతడును అబ్రహాము కుమారుడే అని గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అందుకనే మనము ఈ దేవుని ద్వారా గొప్ప సాక్ష్యం పొందుకునే వారిగా లేకున్నా కానీ కనీసము దేవుని విషయంలో ఆయనకు సరైన వారే అనేటట్లుగా మనము జీవించాలి. అందుకనే మరి మన దేహం, నీ దేహం అంతయు వెలుగుమయమై ఉంటుందంట. ఎందుకంటే మన కన్ను తేటగా ఉంటే, నీ కన్ను ఒకవేళ చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును అంటుంది. మనము ఏ విధంగా ఉండాలో గ్రహించుకుందాం. ఎందుకంటే చీకటిమయమై ఉండుటకు మనము అన్యులము కాదు, అలాగే మనము క్రీస్తును నమ్ముకొని వారం కాం. కాబట్టి మనము నమ్ముకున్నది గట్టిగా పట్టుకొని క్రీస్తులో సాగిపోవుటకు మనము ప్రయత్నించాలి. అందుకని నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అయితే మనము దేవుని విషయంలో మెలకువ కలిగి ఉండుటకు ప్రయాసపడాల. ఎందుకంటే దేవుడు సమస్తమును సమకూర్చుటకు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి మనము వినుతూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. ఎన్ని మార్లు చెప్పినా కొన్ని పఠించుకోము. అది మంచిదైనను మంచి విషయాలకు ఎక్కువగా చెవి యొగ్గేవారుగా ఉండరు మనుషులు. అది కల్పన కథల వైపు అయితే అతి తొందరగా ఆకర్షింపబడతారు. ఈ లోకమే అట్టి విధంగా ఉన్నది. అందుకనే ఆ చెప్పి కొంతమంది విసిగిపోతూ ఉంటారు. అయినా కూడా ఇప్పుడు వినాలంటే కూడా ఓపికే, నామకార్థముగా ఏదో ఆచారముగా వినడం తప్ప, ఈ రోజు నాదుంది, రేపు వాళ్ళది ఉంది, రేపు నాదేమో, ఈ విధంగా రావడం తప్ప
పూర్ణమైన హృదయంతో వినేవారు చాలా తక్కువ. ఇది ఇండ్లైనా, చర్చిలైనా, మందిరాలలోనైనా, మీటింగ్లైనా మనుషులు మొత్తము రెడీమేడ్ ఖాళీ మన ఫోన్లో ఇని పక్కకు పెట్టేసే విధంగా ఉన్నారు. కాబట్టి మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ సామెతల గ్రంథం 26 అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సామెతలు 26:12 తన దృష్టికి జ్ఞానుని అనుకుని వానిని చూచితివా అంటుంది. తన దృష్టికి జ్ఞానిని అనుకుని వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు అంట. ఎందుకంటే మనుషులు అకుక్క వాంతికి తిరిగినట్లుగా మరి ఈ విధంగా ఈ లోకము నడుస్తూ ఉంది. కాబట్టి మనము దానికి సరిపడే వారిగా ఉండకూడదు. క్రీస్తుకు మనము మాదిరిగా, మరి లోకానికి మాదిరిగా ఆయన సాక్షుడిగా ఉండటకు ప్రయాసపడాలి. అందుకని అంటున్నాడు, తన దృష్టికి జ్ఞానుని అనుకునే వాడిని సూచితివా, నేను గొప్ప జ్ఞానిని అనుకునే వాడిని సూచితివా, వారిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుటన సులువు అంట. ఒక మోటు వ్యక్తిని, ఒక పాపపు వ్యక్తిని గుణపరచుట, మార్చడం చాలా సులువు అంట. కానీ నాకు అన్ని తెలుసు అనుకున్నోనికి మాత్రం మార్చడము మూర్ఖుని గుణపరచుట సులువు అంటుంది. ఎందుకంటే జ్ఞానిని అని ఉపంగా వారిని మనము గుణపరచలేమంట. అందుకనే మరి మనము గ్రహించే విధానాలు చాలా వరకు క్రీస్తులో మనము పొందేవారిగా ఉండాలి. ఆయన ప్రేమను అనేకులకు ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు మరి ఆయన ప్రేమ గల ఆయన పిలుపులో మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకనే యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడంటే, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును అంటున్నాడు. మనము కనికరము చూపేవారిగా ఉండాలని మరి ప్రభువారు మరి సెలవిస్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే యాకోబు రాస్తూ ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును అంట. కనికరం అంట తీర్పును మించి అతిశయపడుతుంది అంట. మరి ఈ కనికరము చూపేవారిగా మనము ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆ కనికర స్వరూపుని నమ్ముకున్న మనము ఇతరుల పట్ల కనికరం చూపేవారిగా ఉండాల, ప్రేమను పంచేవారిగా ఉండాలి. కాబట్టి మనము ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే 14వ వచనంలో, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అంటుంది. అంటే క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము అంటున్నాడు. అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అంటున్నాడు. అయితే దేవుని నమ్ముకొని దానికి తగ్గట్టుగా మనం జీవించాలని ఇక్కడ మాట్లాడుతున్నాం. అయితే సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆనాటికి అప్పటి మందము భోజనము లేక ఉన్నప్పుడంట, మీలో ఎవడైనాను శరీరముకు కావలసిన వాటిని ఇయ్యక, అయితే వాళ్ళకు అవసరము ఏముంది అని ఎరగక, మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళండి, తలికాచుకునుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? ఇప్పుడు మన క్రైస్తవ జీవితాల్లో జరిగేటి అవే. ఎందుకంటే మాట మాత్రమే మనుషులు సహాయం చేసేవారిగా లేరు. ఎందుకంటే లేని వారికి ఒక పూట అన్నం ఇచ్చేవారి ఆలోచనలు లేరు. ఎందుకంటే ఒక మాట ఏమున్నదంటే, భూమి మీద ఇప్పుడే మాట్లాడు, భూమి మీద మీ కొరకు ధనం సంపాదించుకోకుండా బాబు, మీకు పరలోకంలో ధనం సంపాదించుకోమని చెప్పిండు యేసుప్రభు వారు. అయినా కూడా ఆ దేవుని మాట లెక్క చేయరు. మనుషులు చెప్తే విన, అన్న కూడా ఒక 100 సార్లు చెప్పాడు, పేదవారికి, గుడ్డి వారికి, కుంటి వారికి భోజనాలు పెట్టండి, అది దానికి చేస్తే దేవునికి చేసినట్టే ఉంటుంది అనుకుంటే చాలా సార్లు చెప్పారు. కానీ ఎవరు వినరు. అయితే మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, సలుకార్చుకోండి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? ఇవి చెప్పుకుంటాం మస్తుపోతాం, దాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. అయితే అలాగే విశ్వాసము లేని క్రియలు అయితే, అలాగే విశ్వాసము క్రియలు లేనిది అయితే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అంటుంది. ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచు అని అంటున్నాను. నేను నా క్రియల చేత నా విశ్వాసమును కనపడుతుందని ఇక్కడ వివాదం జరుగుతుంది అన్నట్టు. ఇవి రెండు కలవకుండా ఉన్నాయి. కాబట్టి మనము ఏక మనసు కలిగే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, అది నిజమే. విశ్వాసం నాకుంది, క్రియలు నీకున్నాయి. నువ్వు నమ్ముతున్నావు, నేను నమ్ముతున్నా. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు. అలాగా నమ్మటం మంచిదే. అయితే దయ్యములను నమ్మి వణుకుతున్నాయంట. అయితే మరి దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి, మనం కూడా నమ్ముతున్నాం. అయితే తేడా ఏముంది ఇక్కడ? ఏం తేడా లేదేమో. కాకపోతే అందుకనే మంచిదే, దయ్యములు నమ్మి వణుకుతున్నాయి వ్యర్థుడా,
క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా అంటాడు. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటుండు. ఇక్కడ క్రియల గురించి మాట్లాడుతాడు. విశ్వాసం అతని క్రియలతో కూడా, అంటే నమ్మికతోటి ఆ క్రియను బయట పెట్టిండు ఆయన. అవును, నమ్మిండు, క్రియా రూపకంగా దాన్ని కుమారుని బలి అర్పించే సమయంలో ఆ యొక్క రక్షణ అనేది అక్కడ కలిగింది ఆ యొక్క ఇసాకు. అందుకనే విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనము క్రియలు లేని విశ్వాసం మృతము అని కూడా రాయబడ్డది. కాబట్టి మనము అతడు నీతిమంతుడు అని తీర్చబడ్డాడని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి 1 యోహాను 3:10 దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును అని రాయబడ్డది. మనము ఈ దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని రాయబడ్డది. మరి ఇక్కడ ప్రేమించే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడుతుందంట. ఎందుకంటే వాళ్ళు విశ్వాసం ఉంది కానీ క్రియలు చూపిస్తలేరు వాళ్ళదని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని రాయబడ్డది ఇక్కడ. ఎందుకంటే మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. అయితే మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అంటుంది. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎందుకంటే కయ్యను తన సహోదరుని ప్రేమించలేదు కాబట్టి, అతన్ని ఓర్చుకునలేక ఆయన అర్పణను దేవుడు అంగీకరించింది కాబట్టి, మరి ఆయన అర్పణనే అంగీకరించడు, నా అర్పణను అంగీకరించలేదని అతని మీద పగపట్టి తమ్మిని చంపినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవి యునై ఉండేను గనుకనే కదా అంటుండు. కానీ తమ్ముడు నీతి గల బలి అర్పణను అర్పించాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు. కానీ మరి మనం ఇక్కడ సహోదరుని చంపిండు కాబట్టి అందుకనే మరి మొదట అదే ఆజ్ఞలు చెప్పిండు యేసుప్రభు దేవుడు. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు, నీ సహోదరునితో సమానముగా. కానీ ఇక్కడ సహోదరుని చంపిండు కయ్యను. అందుకనే అంటుండే ఆయన క్రియలు చెడ్డాయి కాబట్టి దేవుడు అంగీకరించలేదు కాబట్టి మరి ఆ విధంగా మరి ఆనాడు శాపగ్రస్తానికి గురైనట్లు మనం చూస్తున్నాం. 13వ వచనంలో, సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ఎందుకంటే మరి బైబిల్ మొత్తము నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాటలో సంపూర్ణమై ఉందని మరి ప్రభువారే సెలవిస్తూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము సహోదరులను ప్రేమించుచున్నాం గనక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ఇది పాటించరు మనుషులు. ఎందుకంటే మనుషులకు ప్రేమింపలేని దుష్ట మనసును మరి చాలా వరకు మనం గ్రహిస్తూ ఉంటాం. ఈర్ష్యతో కుళ్ళుతో మనుషులను ద్వేషించినట్లుగా, చూపులో ఉన్న పాపము, వారి మాటలో కూడా తిరస్కారముగా, పలకరింపులో కూడా ఏదో పట్టిపరవలేనట్లు మనుషులు ఉంటూ ఉంటారు. కానీ ఆ విధంగా ఉండొద్దు అంటారు. మనము సహోదరులను ప్రేమించుచున్నాం కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే ప్రేమ లేకపోతే మరణమందు మనుషుడు నిలిచి ఉంటాడు. కాబట్టి మనము ప్రేమ కలిగి ఉండాలని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని రాయబడ్డది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని రాయబడ్డది. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని ఎరుగుదుము అంటారు. మీరు ఎరుగుదురు కదా అంటే మనం తెలుసు సహోదరుని మనము ప్రేమించే వారిగా ఉండాలని. ఎందుకంటే ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన మన పాపాలు, శాపాలు, నరక శిక్షను కల్వరి శిలువలో భరించి నా ప్రేమ ఇట్లుంది, ఇతరుల పట్ల మీరు ప్రేమ కలిగి ఉండండి అంటే మనము ద్వేషాలు, కోపాలు, ఓర్వలేనితనాలు ఇవి ఈ భూమి మీద ఉన్నంత వరకే. ప్రాణం పోతే ఇక్కడ పడేసిన శివము అక్కడనే ఉంటది. కానీ మనము జీవంతో ఉన్నప్పుడు అందరినీ ప్రేమించే వారిగా ఉండాలని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెలవిస్తుంది. దేవుడు వచ్చి
దిగొచ్చి మీరు మళ్ళా కూడా దేవుని మీరు ప్రేమిస్తలేరు మీ సహోదరుని, ఎందుకంటే కూడా వినేటట్టు మరి మనుషులు లేరు. కాబట్టి అంత వాతవేయబడిన మనస్సాక్షి గలవారైనారు. కాబట్టి ఆయన మన నిమిత్తము తన మానమును పెట్టాను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనిచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము బద్దులమై ఉన్నాము. ఇక్కడ పెట్టిరు వాళ్ళు అప్పుడు, కానీ ఇప్పుడు ఎవరు ఆ విధంగా లేరు. ఎందుకంటే ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, చూడండి ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు, మనిషికి ఏ విధంగా మనము సహాయపడాలా దేవుని ప్రేమ కలిగి అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరికి లేమి కలుగుట చూచియు అతని ఏడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుస్తుందండి? అట్లా వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఉన్న మనుషులని ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథంలో చెలవిస్తూ ఉన్నాడు. అందుకని కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుస్తుంది? లేదు, ఉండదు. అందుకనే మరి దేవుడు ఆయన సర్వానికి సృష్టికర్త అయి ఉన్న మరి ఆయననే ఆది సంభూతుడై ఉన్నాడు. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో సత్యముతోనూ ప్రేమించము అంటుంది. ఎందుకంటే మాటలతో కూడా కాదు, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక అంటే బీది మాటలకు కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించము అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకంటే మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనము దాన్ని వినాలా, ఎందుకంటే అది దేవుని మాట. కాబట్టి ఈ మన మాటలు ఇందులో ఏముండవు. కాబట్టి మనము దేవుని మాట వినేవారుగా ఉండాలా. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనంలో మత్తయి 7:2 ఏమంటున్నాడంటే, మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుసు కొలత చొప్పుననే మీకును కొలువబడును అంటుంది. అంతే మరి. ఎందుకంటే మరి మనము ఎవరికి తీర్పు తీర్స్తామో దాన్ని బట్టి మనకు తీర్పు వస్తుంది. మనకు తీర్పు తీర్చుతూ అలాగ ఉంటారు అన్నట్టు. అందుకనే మరి మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను, మీరు కొలుసు కొలత చొప్పుననే మీకును కొలవబడును అని ఇక్కడ రాయబడున్నది. అందుకనే నీ కంటిలో దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూసుటే ఎలా? ఎందుకంటే ఇతరులపై నేరం ఎప్పుడు మోపాలని చూసే మనుషులు ఉన్నారు. కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు, ఈయన తప్పు, నేను మంచిగా ఉన్నాను అనే విధానాలు చెప్పుకోవడానికి మాత్రమే అని గొప్పతనం గురించి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నీ కంటిలోనున్న దూరం నించక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యేలా అంటుంది. నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసు తీసివేయమని చెప్పనేలా? వేషధారి అంటుంది. ఇక్కడ ఇతరుల మీద నేరాలు మోపేవారిగా మనం మాత్రం ఉంటున్నాం, కానీ మనల్ని సమర్థించుకోవడానికి మరి మనము ఆ యొక్క నేరాలను దోషాలను ఒప్పుకునేవారుగా ఉండం. కాబట్టి వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము అంటాడు. నిన్ను నువ్వు సరి చేసుకో. అదే చేసుకున్నాడు జక్కయ్య. ప్రభువా, నేను వని దగ్గర తీసుకున్న 4 గంటలు ఇస్తాను పాప క్షమాపణ నిమిత్తము ఆయన మారు మనసు పొందిండు. కాబట్టి వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. అందుకనే అన్నాడు, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉంటదన్న. అందుకని మనము చీకటిమయముగా ఉండకూడదు. అందుకని మనము వేషధారి అంటున్నా ఆయన ముందు. మొదట 5వ వచనంలో వేషధారి, మొదట నీ కంటిలోనున్న ధూలము తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును అంటుంది. అయితే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చిల్చివేయును. అసవంటి మనస్సాక్షి గలవారు కూడా ఉంటారు. కాబట్టి మనము ఈ యొక్క సహోదర ప్రేమ కలిగి ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 10వ వచనంలో, ఆయన దేవుని రాజ్యమును ఎరుగుటకు మీకు ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని ఇక్కడ ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. మనమంట దేవుని రాజ్యం, ఆయన దేవుని రాజ్య మర్మములను ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధిస్తున్నాడంటే యేసు ప్రభు వారు. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తువాని విషయంలో మాట్లాడుతూ, విత్తనము దేవుని వాక్యము, ఈ విత్తుతూనే ఉన్నారు కానీ ఫలింపు లేకపోతుందేమో. త్రోవ పక్కన ఉండేవారు వినువారు కానీ
నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోతుందట. అయితే ఆ తలుపులు మనమే తెరుస్తున్నామేమో గ్రహించుకునే వారిగా ఉండాలి. రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలములా తొలగిపోవదురు. అయితే మనం తొలగిపోయే వారిగా ఉన్నామేమో గ్రహించుకోవాలా. ఎందుకంటే నేను నిలుచుచున్నానని తలంచుకున్న ప్రతివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకోని వాళ్ళను గలతిలో రాస్తూ ఉన్నాడు. కాబట్టి 14వ వచనంలో ఏమంటున్నాడు? ముండ్ల పొదల్లో పడిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేత అణిచివేయబడి పరపక్వముగా ఫలింపని వారు. అంటే ఇక మరి ఈ అణచివేత భోగముల చేత జీవనోపాధి అంటే సుఖభోగములకు అలవాటు పడ్డవారు మరి ఈ విధంగా పనికి రాకుండా ఫలించకుండా పోతారని మరి సెలవిస్తూ ఉన్నాడు. అయితే మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో, ఈ మంచి మనస్సు కలిగి ఉండాలా, వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు అంట. అది మరి ఆ ఓపిక మనకు ఉండాలా. ఎవడును దీపము ముట్టించి పాత్రలో కప్పివేయడు, మంచం కింద పెట్టడు, గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును అంటుడు. ఎందుకంటే మనము దీపం స్తంభం మీదనే, ఎందుకు అంటే మనము దీపం వలె ఈ లోకానికి మనం వెలుగుగా ఉండాలని యేసుప్రభువు చెప్పారు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారంటాడు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారని ప్రభువారు చాలా చోట్ల సెలవిచ్చారు. కానీ మనము గ్రహించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనంలో ఏమంటున్నాడంటే, అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను అని రాయబడుతున్నది. ఇది ఉంది. అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఇహలోకమునకు వచ్చితనని చెప్తున్నట. అంటే మనము ఒకడు జ్ఞాని అయితే వాడు ఏం కావాలంటే వెర్రివాడు కావాలన్నట. దానికి ఇదే సాదృశ్యం అన్నట్టు. అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను అని రాయబడ్డది. అను తీర్పు నిమిత్తము నేను ఇహలోకమునకు వచ్చితనని యేసు ప్రభువు చెప్పాడు. అయితే ఆయన యొద్దనున్న పరిచయులలో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగింది. అయితే అక్కడ వాళ్ళని గురించి మరి యేసు ప్రభువు వారు ఆ మాట మాట్లాడారు. అందుకు యేసు, వీరు గుడ్డివారైతే పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు గనక మీ పాపములు నిలిచి ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మన వాళ్ళు పాత వేయబడిన మనస్సాక్షి గల వారిగా ఉంటున్నారు. కాబట్టి మనము దేవుణ్ణి ఎరిగే వారిగా ఉండాలా. దేవుడు మన గురించి దేవుడు ఎరిగే వారిగా మనం తయారు కావాలా. ఎందుకంటే మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం అంటే కాకుండా యేసు కూడా మనల్ని ఎరిగి ఉన్నాడు అనేటట్లుగా మనము ఈ లోకంలో జీవించాలని దేవుడు సెలవిసి రోమపత్రికలో అపొస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ 1:22లో రోమీలకు రాస్తూ, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి అని రాయబడ్డది. ఎందుకంటే ఇక్కడ వారి అవివేక హృదయం అంట అంధకారమయమైందంట, చీకటితో కమ్మి ఉన్నది. తాము జ్ఞానులమని చెప్పుకొనుచున్నారట, కానీ వాళ్ళు బుద్ధిహీనులని ఎరుగుతలేరట. వాళ్ళు బుద్ధిహీనులని ఎరగటం లేదంట. అయితే వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అని రాయబడ్డది. ఎందుకంటే వీళ్ళంట జ్ఞానుండమని చెప్పుకుంటున్నారంట, కానీ బుద్ధిహీనులంట. వారు అక్షయుడకు దేవుని మహిమనంట క్షేమకు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పద జంతువుల యొక్క పురుగులతో సమానంగా ప్రతిమా స్వరూపంగా మారుస్తున్నారంట. చూడండి, మరి ఈ విధంగా మనుషుల తలంపులు, వాళ్ళ మనసు ఎక్కడికి వెళ్తే మనుషులు ఇంత శరీరాన్ని తీసుకున్నాక అక్కడికి వెళ్తున్నారు. కానీ యోచన లేని విధానాలతో మనుషులు నడుస్తున్నారు. కాబట్టి మరి వాక్యం సెలవు వీళ్ళు అంధకారమైందంట, వాళ్ళ హృదయం మొత్తం చీకటిగా అని బుద్ధిహీనులయ్యారంట. జ్ఞానులు మనం చెప్పుకోవచ్చు బుద్ధిహీనులయ్యి అన్నది. అయితే 24వ వచనం, ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి, వాళ్ళ హృదయం ఎక్కడ ఏది కోరితే దాన్ని తీర్చుకోవడానికి, తృప్తి పడడానికి, ఈ హేతువు చేత తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరాలను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రాత్మకే అప్పగిస్తున్నాడు. చూడండి, మరి
దేవుడు చూసి మరి అపవిత్ర ఆత్మకే అప్పగిస్తాడంట. మరి అందుకని మనము దేవుణ్ణి అడిగే వారిగా, ఆయన మనసు కలిగి అనేకులను ప్రేమించే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అన్నది. ఇప్పుడు జరిగేది అదే. కాబట్టి మరి సృష్టమును పూజించే వారిగా ఉన్నారు, మనుషులను దేవులుగా కొలిచేవారు ఉన్నారు. ఎందుకంటే దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు నన్ను అంటారు. ఎందుకంటే మనుషులను దేవుళ్ళుగా చేసుకుంటున్నారు. డబ్బులను, ధనమును, ఇల్లును, మరి రక్త సంబంధికులు, ప్రాణము కలిగిన వారు ఎవరైనా గొప్పవారు జ్ఞానవంతులుంటే వారులే దేవుళ్ళుగా మరి మనుషులు ప్రతిష్ఠించుకుంటున్నారు. కాబట్టి అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగయుగముల వరకు ఆయన స్తోత్రుడై ఉన్నాడు. ఆమీనని ఇక్కడ మరి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అయితే మనము దేవునికి లోబడి ఆయన పెట్టిన ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలా. ఎందుకంటే మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు. కాబట్టి దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. ఆయన్ని నీతికి ఆది సంభూతుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు రాస్తూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:14 ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడంట. ప్రకృతి సంబంధి అయిన మనుషుడంట దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎందుకంటే అవి ఒంటికి పట్టవు. ఎందుకంటే అంటే అందులో ఎంటర్టైన్మెంట్ ఉండదు, సంతోషము ఉండదు. ఏమైనా తన హృదయాన్ని తృప్తిపరచుకోవాలా, వాళ్ళకు ఒక సంతోషము, సమాధానం అంటే అందులో ఉండదు. కాబట్టి అందుకని ప్రకృతి, ఈ లోక సంబంధి అన్నట్టు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయంట. మరి చాలా వరకు మరి కొంతమంది అయినా మరి ఆ విధంగా ఉండొచ్చు. కాకపోతే ఎందుకంటే మరి మనలో ఉండకుండా దేవుని మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే ఆ వెర్రితనంగా ఉన్నాయి. అవి ఆత్మానుభవం చేత వివేచింపదగును అంటున్నాయి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనంగా ఉన్నాయి. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అంటే ఆ ఆత్మ ద్వారా ఇతడు గ్రహించలేకపోతాడు, పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి ఇతడు ప్రకృతి సంబంధి. దేవుని నమ్ముకున్నా కూడా ప్రకృతి సంబంధమైన నడవడి. అందుకని ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించునుగా కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. అంటే ఒకరి చేత వివేచింపబడడు, ఒకరి చేత అనిపించుకొనడు, ఒకరి చేత ఇతడు ఒక మంచి వ్యక్తి, దేవుని సంబంధి అయిన వాడు అనే సాక్ష్యం పొంది ఉంటాడు. అందుకని ఎవరంట ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచింపును, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ఆ విధమైన సాక్ష్యం కలిగి ఉండాలని దేవుని కోరుకుందాం. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము అయి ఉన్నామా తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ 16వ వచనంలో అదే అంటున్నాడు, ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడవడు, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము అంటుంది. ఇక్కడ ఆ మనసును మనం కలిగి ఉండాలని మరి దేవుని పేరిట మీకు అందరికీ మరి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రం, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, గొప్ప దేవ, సర్వాధికారి, సృష్టికర్త, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా ప్రభా. వాక్యం ద్వారా మాట్లాడడం మమ్మల్ని మేము సెర్చ్ చేసుకొని ప్రభా, మేము సిద్ధపాటు కలిగి నాయన మిమ్మల్ని నమ్ముకున్నది పరలోక రాజ్యంలో ఉండడానికే కానీ ప్రభా, ఈ లోకంలో నాయన మేడలు మీదలు కట్టుకొని మీదికి రావడానికి కాదు ప్రభా. ఎందుకంటే ఈ శరీరాన్ని వదిలిన పిమ్మటనే ఆత్మ ప్రభువ మరి వెళ్ళిపోతుంది. కాబట్టి తండ్రి, అది మీకు తెలుసు, అది నువ్వు తయారు చేసిందే ప్రభువ. కానీ అది నీ యొక్క సన్నిధానంలో ఉండటకు సహాయం అనుగ్రహించమని, ఈ లోక ఆశలు, లోక భోగాలను ఆశ్రయించి మేము మనుషులను లెక్క చేయని వారిగా ఉంటున్నామేమో ప్రభా. సహోదరులను ప్రేమించే వారిగా లేమేమో ప్రభా, మమ్మల్ని క్షమించండి. అట్టి మనసు, నీ క్రీస్తు కలిగిన మనసు మాకు దయచేసి మరి మీ ఆత్మధార మమ్మల్ని నడిపించమని, గ్రహించగలే హృదయాన్ని, మాకు సిద్ధపాటు జీవితాన్ని అనుగ్రహించమని, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికి ప్రైజ్ లార్డ్, వందనాలు. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న బ్లెస్సింగ్స్ ఇవ్వరా? నచ్చలేదన్న. సరే సిస్టర్. యేసు ప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు సిస్టర్. దేవుడు అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ సిస్టర్స్.
అందరికీ ప్రైజ్